ప్రకృతి వ్యవసాయంలోకి మీరు ఇప్పుడు అడుగు పెట్టాలి అనుకుంటున్నారు, స్టెప్ ఇన్. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ సాయిల్ టెస్టింగ్ చేయించాలి. ఇది బెంచ్ మార్క్ అన్నమాట. సాయిల్ టెస్టింగ్ అనేది ఏంటిది? బెంచ్ మార్క్. మనము ఒక పనిని ప్రారంభించినప్పుడు ఫోటోలు తీసి పెట్టుకుంటారు ఎవరైనా. బిల్డింగ్ అంటే ఒక ఇల్లు, ఎగ్జిస్టింగ్ ఇల్లు ఉన్నప్పుడు, అంతకంటే మాన్యుమెంట్ కట్టాలి అన్నప్పుడు పాతిల్లు ఫోటో తీసుకొని పెట్టుకుంటాడు. ఆ కొత్తిల్లు కట్టిన తర్వాత దానికి దీనికి తేడా చూసుకుంటుంటాడు. ఎవరైనా జనరల్గా చేసే పని అది. మనము వ్యవసాయ భూమి కొన్నాము అంటే అందులో ఏం డెవలప్ లేనప్పుడు ఒక ఫోటో తీస్తాం. తీసి డెవలప్ చేసిన తర్వాత దానికి దీనికి నా భూమి అయినాయి. సో మీరు కూడా సాయిల్ టెస్టింగ్ ఎందుకు మీకు పనికి వస్తుందంటే, ఒక బెంచ్ మార్క్ లాగా పనిచేస్తుంది. అంటే నా భూమి ఎలా ఉండే, ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత నా భూమి ఎలా అయింది, ఇది కదా మనం చూడాల్సింది. సో సాయిల్ టెస్టింగ్ చేయించాలి అంటే, 2 ఎకరం భూమి అండి, దీనిలో నుంచి మట్టి నమూనాలు సేకరించాలి. ఇక్కడొకటి, 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 ఇట్లా జడ్ కానీ డబ్ల్యూ షేప్లో కానీ, అంటే మన ఇష్టం ఉన్న చోట కాకుండా ర్యాండమ్గా ఎక్కడో ఒక చోట, ఇక్కడ అక్కడ 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 అక్కడ, అలా ఒక 5 శాంపుల్స్ తీసుకోవాలి. ఈ శాంపుల్స్ కూడా ఎలా తీయాలి? మనము గుంతను వి షేప్లో తీయాలి. పారతోటి తవ్వేస్తే ఈ అంచుల ఎంబడి ఉండేటువంటి మట్టిని తీసి పట్టా మీద కుప్పలాగా పోయండి. అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 శాంపుల్స్ మట్టి అన్ని గుంతలు ఇలాగే కొట్టి ఈ మట్టిని అంతా ఇక్కడ కుప్పలాగా పోయండి. పోసి దీన్ని 4 భాగాలుగా ఇలా చేయండి. ఊరికే జస్ట్ చేయితోటి ఇలా అనండి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ టిప్పు నుంచి ఈ టిప్పుకు 9 అంగుళాలు. అంటే మనం పండించే పంటల వేర్లంతా కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాయి. సో దీన్ని 4 భాగాలు చేసి ఈ భాగాలు తీసేయండి, ఆపోజిట్ భాగాలు. ఈ మట్టిని తీసి బయటేయండి. ఈ మట్టిని కలపండి. మళ్ళీ అది ఎక్కువైతే మళ్ళీ దాన్ని కుప్పలాగా పోసి మళ్ళీ 4 భాగాలు చేసి ఈ భాగం తీసేయండి. ఈ భాగం మీద భాగం కలిపి 500 గ్రాముల మట్టి, 1/2 కిలో. ఈ 500 గ్రాముల మట్టిని మనము క్లాత్ బ్యాగ్ జనరల్గా, లేకపోతే థిక్ పాలిథిన్ కవర్లో వేసి మీ పేరు, సర్వే నెంబర్ రాసి ల్యాబ్కి ఇవ్వాలి. ఇది మట్టి నమూనా తీసి పంపే విధానం. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫ్రీగానే చేస్తుంటాం. సో ఇది తీసుకోవడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏది? మట్టి నమూనా గట్ల వెంబడి తీసుకోవద్దండి, తీసుకోకూడదు. గట్ల వెంబడి తీసుకోవద్దు. ఇక్కడ ఒక చెట్టు వచ్చిందనుకో, ఈ చెట్టు నీడ ఇక్కడ పడుతుంది, ఇక్కడ తీసుకోవద్దు. చెట్టు నీడల్లో తీసుకోవద్దు. ఇక్కడ ఒక ఎరువు, నువ్వు ట్రాక్టర్ తోటి ఎరువు కుప్పలు పోసావు, ఈ కుప్పల అడుక్కు తీయకూడదు. మెత్తటి వర్షం పడింది, వర్షాధార భూమిలో ఇవాళ వర్షం పడింది, ఆ మట్టిని శాంపుల్ తీయొద్దు. అంటే మట్టిని ఇట్లా చేతితో పట్టి బాగా పిసికితే ముద్ద కాకూడదు, అంత పొడి పొడిగా రాలాలి. అటువంటి మట్టిని మనం తీయాలి. పంట పైరు నేల మీద ఉన్నప్పుడు శాంపుల్ తీయకూడదు. ఇప్పుడు నువ్వు పైరు వేసావు, ఆ పైరులో ఇంకా శాంపుల్ తీయమన్నాడు కదా అని పైరు నేల మీద ఉన్నప్పుడు శాంపుల్ తీయకూడదు. పోసిన తర్వాత
అప్పుడే దున్నిన భూమిలో నుంచి మట్టి నమూనాలు సేకరించకూడదు. 15-20 రోజులు కావాలి దున్ని. సో ఇవి కొన్ని కండిషన్స్. ఈ కండిషన్స్కు లోబడి మనము మట్టి నమూనాలు సేకరించి ఈ రిజల్ట్ దీంట్లో ఇంకేం తెలుస్తుంది? జింక్ ఏ మోతాదులో ఉన్నదో తెలుస్తుంది, నత్రజని ఏ మోతాదులో ఉందో తెలుస్తుంది, భాస్వరం ఏ మోతాదులో ఉందో తెలుస్తుంది, పొటాష్ అంటే నత్రజని ఎక్కువ తక్కువ, భాస్వరం ఎక్కువ తక్కువ, పొటాష్ ఎక్కువ తక్కువ, అంటే మన భూమిలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో ఈ విషయాలన్నీ తెలిస్తే డాక్టర్ దగ్గర పోతే బ్లడ్ శాంపుల్స్ టెస్ట్ చేస్తే మన సంగతి అంతా డాక్టర్కి తెలిసిపోతుంది. అరే నీ ఆర్బీసీ తక్కువ ఉందా, నీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, నువ్వు మంచి బలవర్తమైన ఆహారం తినాలి, నీకు వైట్ బ్లడ్ కార్పోజల్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఎక్కువ ఉంటే నీకు క్యాన్సర్ రావడానికి అంటే ఇక అన్నీ చెప్తాడు కదా. సో దీన్ని బట్టి మనము మన సాయిల్ యొక్క కండిషన్ను మొత్తము వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో మొత్తము నీ యొక్క భూమి ఆరోగ్య పరిస్థితి దీంట్లో తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.